పట్టణంలోని జనని నర్సింగ్ హోమ్ డాక్టర్ నవత గత కొన్ని నెలలుగా కొమ్మల సింఘ్యా తండా గ్రామానికి చెందిన బానోతు రమ్యకు గత కొన్ని నెలలుగా డాక్టర్ నవత వద్ద వైద్య సేవలు తీసుకుంటున్న రమ్య బేబీ అంగవైకల్యంతో ఉన్నదని స్కానింగ్ లో చెప్పకపోవడంతో బానోతు నవీన్ రమ్య కుటుంబ సభ్యులు బంధువులు వరంగల్ రోడ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో వరంగల్ రోడ్ నెక్కొండ రోడ్ ద్వారకాపేట రోడ్ లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ప్రతి నెల స్కానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ నార్మల్ గానే ఉంది అంటున్నారు ప్రతి నెల. కానీ ఏదో ఒక నెల 2 నెలలు ఒక రేడియాలజిస్ట్ వచ్చి చూసిపోయాడంట. మేము కూడా రమ్యను అడగడం జరిగింది. సో ప్రెస్ మిత్రుల ద్వారా కూడా అడిగించడం జరిగింది. సో ఆ చూసిన వ్యక్తి నార్మల్ గానే ఉంది అని చెప్పాడు. అంటే ఒకవేళ నార్మల్ గా ఉంది అనే పాప మరి ఎందుకు అబ్నార్మల్ గా పుట్టింది అదొకటి. అదే విధంగా మేడం కూడా గైనకాలజిస్ట్ చేయాల్సిన టెస్టులు చెప్పకుండా వాళ్ళ హాస్పిటల్లో ఏదైతే టెస్టులు జరుగుతాయో వాటిని మాత్రమే రిఫర్ చేసి మేడం మాత్రమే చూస్తుందని చెప్పడం జరిగింది. సో ఇది ఎంతటి వరకు న్యాయమో. కాబట్టి ఇటువంటి సమస్యలు మరలా పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి. మా పాపకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాము. శివలాల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర నా పేరు. ఈరోజు నర్సంపేటలోని జనని హాస్పిటల్ రావడం జరిగింది. జనని హాస్పిటల్లో బానోతు రమ్య వైఫ్ ఆఫ్ నవీన్ గత 9 నెలల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ
వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల రిపోర్ట్ చూస్తుంటే నార్మల్ అని చెప్తున్నారు. నిన్న నైట్ వచ్చి అడిగినా కూడా అదే మాట నార్మల్ అని చెప్తున్నారు. కానీ తీరా ఆమె డెలివరీ అయిన తర్వాత చూస్తే పాప పెదాలు వాపు రావడం జరిగింది. దానితోనే పాప అసలు పాలు తాగడం కూడా తాగలేని పరిస్థితిలో ఉంది. ఇది ఎందుకు వచ్చిందని మేము అడిగితే మేము ప్రతి ఒక్క టెస్ట్ చేసినా అది నార్మల్ ఉందని చెప్తున్నారు. ఇది ఏంటంటే జనని హాస్పిటల్ డాక్టర్ నవ్య గారి తప్పడం వల్లనే ఆమె ట్రీట్మెంట్ కరెక్ట్ చేయకపోవడం వల్లనే ఈ తప్పు జరిగిందని మేము అడుగుతున్నాము. కానీ దానికి ఏదైనా ఖర్చు ఏదైనా వాళ్ళు భరించి పాపకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రిజల్ట్ ఆమె ప్రతి నెల మేము రిజల్ట్ ఎలా ఉందని అడిగితే ఇది నార్మల్ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ హాస్పిటల్లో ఉన్న ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దాని వరకు మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. కానీ దానికి సరిపోని ఏదైనా స్కానింగ్ అని ఏదైనా ఇతర బయట హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ పంపలేదు. ఏదన్నా ఇక్కడ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళు తీసుకొని పాపకు అన్యాయం చేసింది. కాబట్టి పాప ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేయాలి. పాపకు ఎలాంటి ఖర్చులైనా వాళ్ళు భరించాలని నా మనవి. అది చూడలేదని నేను చెప్తున్నాం కదా. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నేను ఇంతకుముందు రమ్యతో మాట్లాడినా కూడా రమ్య అదే మాట అంటుంది. ఏ డాక్టర్ రాలేదు, ఎవరు చూడలేదు, ఆమె స్కానింగ్ చేసింది, ప్రతిదీ ఆమె టెస్ట్ చేసిందని చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఎలాంటి ప్రాణహాని జరిగినా ప్రతిదీ ఆమె బాధ్యత వహించాలని మా నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సంపేట ప్రాంతంలోని జనని నర్సింగ్ హోమ్ లో డాక్టర్ ఎం నవత గారు బానోత్ రమ్య వైఫ్ ఆఫ్ బానోత్ నవీన్ 2024 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు, అంటే గత 2 రోజుల క్రితం డెలివరీ చేసేంత వరకు పూర్తి బాధ్యతగా పూర్తి స్కానింగ్ ని డాక్టర్ నవత గారు చూడడం జరిగింది. ఈ కాలంలో అనేకమైన సైన్స్ లో అభివృద్ధి చెందడం జరిగింది. అయినప్పటికీ డాక్టర్ నవత గారు పాపకి జరిగిన ఒక సిస్ట్ బయటికి రావడం జరిగింది అనమాట. అది చూస్తే చాలా దారుణంగా ఉంది. సో అటువంటి పాపని ఎటువంటి బాధ్యత లేకుండా, అది నా బాధ్యత కాదు, నేను చూడలేదు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే పాపను గత 9 నెలలుగా తను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేయడానికి ఒక రేడియాలజిస్ట్ కావాలి, ఒక ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావాలి. ఇక్కడ ఎటువంటి ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లేరు, ఇక్కడ ఎటువంటి రేడియాలజిస్ట్ లేరు. నామకే వాస్తు ఒక రేడియాలజిస్ట్ ని పెట్టి 9 నెలల స్కానింగ్ లో ఒక 5 నుంచి 8 స్కానింగ్లు జరిగితే ఒక 3 నెలల స్కానింగ్ కి మాత్రమే ఒక రేడియాలజిస్ట్ ని పిలిపించి నామకే వాస్తు చూపించి పంపించడం జరిగింది. మిగతా స్కానింగ్లన్నీ గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ ఎం నవత గారు చేయడం జరిగింది. డాక్టర్ ఎం నవత గారికి ఎటువంటి అధికారం ఉంది స్కానింగ్ చేయడానికి? ఓకే, తను స్కానింగ్ చేసినా కూడా స్కానింగ్ లో ఉన్న పూర్తి వివరాలను ఇవ్వకుండా, పూర్తి విశ్లేషణ చేయకుండా ఉమ్ము నీరు ఎంత ఉంది, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అది మాత్రమే చూసి బేబీని సూపర్ బాగుంది అని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా గతంలో కూడా ఎన్నో కేసులు ఇలా వచ్చాయి. కానీ ఏ రోజు ఏ ఒక్కరు రాలేదు. వారికి నయానో భయానో డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సమస్య పాప చనిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఒప్పుకోవటం లేదు అనే ఉద్దేశం మీద ఈ రోజు తను మాకు సమాధానం కూడా ఇవ్వట్లేదు. గౌరవనీయులైన ప్రెస్ వాళ్ళు కూడా వచ్చిన ఇర్రెస్పాన్సిబుల్, అదే విధంగా గౌరవమైన పోలీస్ శాఖ వాళ్ళు అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్. మరి ఈయనకు ఎవరిచ్చారు ఇటువంటి అధికారము? ఈ నర్సంపేటలో ప్రతి ఒక్క హాస్పిటల్లో మీరు చూస్తే సరైన వసతి లేని హాస్పిటళ్లకు ఎలా పర్మిషన్ ఇచ్చారు గౌరవనీయులైన డిఎంహెచ్ఓ గారు? మీరు చాలా గొప్పవారు. ఇటువంటి డాక్టర్ కి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మాటలంటే ఆ పాపకి జరిగిన నష్టం, తను చనిపోయే పరిస్థితిలో ఉంది. తనకి సరైన వైద్యాన్ని అందించాలి. ఈ హాస్పిటల్లో ఎలాగో వైద్యం లేదు. తను రెయిన్బో హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగే పూర్తి ఖర్చు తను భరించాలి, ఎందుకంటే తన ద్వారా జరిగింది. ఇంకోటి, ఈ హాస్పిటల్ యొక్క పర్మిషన్ ని రద్దు చేయాలి. అదే విధంగా డాక్టర్ ఎం నవత చేస్తున్న ప్రాక్టీసింగ్ ని కూడా రద్దు చేయాలి. ఎందుకు మేము అంటున్నామంటే సమాజంలో డాక్టర్లు అంటే దేవుళ్ళు.
అలాంటి డాక్టర్లే ఈ రోజు పేద గిరిజన మధ్య తరగతి బిడ్డలు డబ్బులు లేక ఇలాంటి హాస్పిటల్లో రావడం జరుగుతుంది. అలాంటి వారికి పూర్తి వైద్యం వహించి అందించే బాధ్యత ఈ రోజు డాక్టర్ ఎం నవతకుంది. కానీ మేము అడుగుతా అంటే, మా బాధను మేము తెలియజేస్తా అంటే ఇర్రెస్పాన్సిబుల్ కాళ్ళ మీద కాళ్ళేసి మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి మాపై న్యాయం చేయాలి. ప్రెస్ మిత్రులందరూ మాకు న్యాయం చేయాలి. ఆ పాపకి సరైన వైద్యం కలిగించేలాగా మీరు చొరవ తీసుకోవాలి. ఇలాంటి డాక్టర్లు సమాజంలో ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి చేతులెత్తి ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా డిపార్ట్మెంట్ కి, డిఎంహెచ్ఓ గారికి ఇటువంటి హాస్పిటల్ ని పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతుంది. మాకు వెంటనే పాపని త్వరగా వైద్యం అందేలాగా మీరు చూడాలి. ఆ వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తి బాధ్యత డాక్టర్ ఎం నవత గారే బాధ్యత వహించాలి.